జరాసంధుడి వధ. పాండవుల తల్లి కుంతీదేవి కృష్ణుడికి మేనత్త. అంతేకాక కృష్ణుడి చెల్లెలు సుభద్రను అర్జునుడు పెళ్లాడాడు. ఆ విధంగా బంధుత్వానికి తోడు మొదటినుంచి దుర్మార్గులైన కౌరవులు అన్యాయం చేయడం వల్ల పాండవులు అరణ్యాల పాలే అష్టకష్టాలు అనుభవించడం, తనకు భక్తులే ఎప్పుడూ తన సలహాలను, సహాయాన్ని అపేక్షిస్తూ ఉండడం, వీటి మూలంగా పాండవులంటే కృష్ణుడికి ఎక్కడలేని ప్రేమ అభిమానం. ఇంద్రప్రస్థపురంలో ధర్మరాజు రాజసూయాగం తలపెట్టాడు. దిగ్విజయ యాత్రచేసి రాజులందరినీ జయిస్తే కాని ఆ యాగం చేయడానికి వీలులేదు. కనుక ధర్మరాజు కృష్ణుడి సహాయం కోరాడు. ధర్మరాజు తమ్ములు భీమార్జున నకుల సహదేవులు 4 దిక్కులకు వెళ్లి రాజులను జయించి రాగలరు. కాని మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి జయించడం కష్టం. జరాసంధుడి జన్మ వృత్తాంతం విచిత్రమైనది. మగధపతికి బృహద్రథుకి 2 భార్యలు. చాలా కాలం వరకు వారికి సంతానం లేదు. చండ కౌశికురనే ముని బృహద్రథుడి భక్తికి మెచ్చి బిడ్డ పుడతాడని చెప్పి ఒక దివ్య ఫలం ఇచ్చాడు. ఆ పండుకోసి చెరిసగం తన భార్యలకు ఇచ్చాడు బృహధుడు. భార్యలు గర్భవతులే కొన్నాళ్లకు శిశువులను కన్నారు. అయితే బిడ్డను నడిమకు చీల్చినట్లుగా ఒక కన్ను, ఒక కాలు, సగం తల ఉన్న ఒక్కొక్క బిడ్డను ప్రసవించారు వారు. వికృత రూపాలతో పుట్టిన బిడ్డలను చూసి భయపడి రాణులు తమ దాసీల చేత తోట వెలుపల పారేయించారు. కోటవద్ద రాత్రి వేళ తిరుగుతున్న జర అనే రాక్షసి ఆ ఖండాలను చూసి ఆహారం దొరికింది కదా అని సంతోషించింది. ఆ 2 ఖండాలను ఒకటిగా చేసి తీసుకునేసరికి వెంటనే ఒక బాలుడి ఆకారం ఏర్పడి ఆ బాలుడు పెద్దగా ఏటవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని దాసీలు బృహద్రథుడికి తెలియజేయగా అతను వచ్చి శిశువు తన కుమారుడేనని గ్రహించి తీసుకున్నాడు. జరచేయ సంధింపబడినవాడు కావడంవల్ల జరాసంధుడని పేరు పెట్టాడు. జరాసంధుడు పెరిగి పెద్దవాడే మహా బలవంతుడైనాడు. అతని రాజధాని అయిన గిరివ్రజం చుట్టూ పెట్టని కోటగోడ వలె అనేక పర్వతాలు ఉన్నాయి. నగరం వెలుపల ఒక కొండమీద 2 భేరీ వాయిద్యాలు ఏర్పాటు చేయించాడు జరాసంధుడు. శత్రువులు నగరంలో అడుగుపెట్టగానే భేరులు వాటంతటా అవే మ్రోగుతాయి. తనకు శత్రువైన జరాసంధుణ్ణి చంపగలవాడు భీముడని తెలుసుకుని కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని బ్రాహ్మణ వేషాలతో గిరివ్రజానికి వెళ్లాడు. భేరులను పగులగొట్టి రహస్య మార్గాన నగరంలో ప్రవేశించారు 3. వారు నిజంగానే బ్రాహ్మలనుకుని జరాసంధుడు వారిని పూజించి ఏం కావాలని అడిగాడు. అప్పుడు తాము ఎవరైంది తెలిపి యుద్ధం కావాలని కోరాడు కృష్ణుడు. మోసం తెలుసుకుని జరాసంధును తనకు జోడీగా ఉన్న భీమసేనుడితో యుద్ధానికి సమ్మతించాడు. భీమ, జరాసంధులకు పెద్ద యుద్ధం జరిగింది. ఒకరినొకరు తీసిపోకుండా పోరాడారు. చివరకు జరాసంధుణ్ణి పడవేసి అతని శరీరాన్ని 2గా చీల్చి విసిరిరేశాడు. కాని ఆ 2 ఖండాలు కలుసుకుని జరాసంధుడు తిరిగి బ్రతికివచ్చి భీముడితో పోరాడడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నిసార్లు జరిగింది. అప్పుడు కృష్ణుడు జరాసంధుడి జన్మరహస్యం తెలిసినవాడు కనుక భీముడు చూస్తుండగా ఒక పుల్ల తీసుకుని దాన్ని సడిమకి విరిచి ఆ ముక్కలు ఒకేవైపు కాకుండా అస్తవ్యస్తంగా సారవేశాడు. అది గ్రహించి భీముడు జరాసంధుణ్ణి క్రింద పడవేసి 2గా అతని శరీరాన్ని చీల్చి 2 ముక్కలను వ్యతిరేకంగా అటోకటి ఈటోకటి ప్రవేయడంతో జరాసంధుడు మరణించాడు. ఆ విధంగా కృష్ణుడు భీముడిచేత జరాసంధుణ్ణి చంపించి ధర్మరాజు రాజసూయాగం ఆటంకం లేకుండా నెరవేరేటట్లు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.